హాయ్ అండి. ఈరోజు మిరియాల రసం చేస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఇది వేడి వేడి అన్నంలోకి. దీనికి ఏం కావాలో చూద్దరు కానీ ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అండి. చింతపండు ఉంటుంది కదా, పిచ్చలు లేకుండా చింతపండుని తీసుకోండి. నిమ్మకాయ సైజు ఉంటుంది ఆ చింతపండు. ఒక ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను మిరియాలు, ఒక వెల్లుల్లిపాయ గడ్డ ఒకటి సరిపోతుందండి. కరివేపాకు కొంచెం, పసుపు, ఉప్పు, మనకి రుచికి సరిపడినంత సాల్టు, కొత్తిమీర, తాలింపుకి ఉల్లిపాయ అండి. అంటే తాలింపుకి ఇంకా ఉల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కావాలండి. ముందుగా చింతపండుని ఒక గిన్నెలో నీళ్ళు పోసి దాంట్లో నానేసుకోండి. స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో ఈ మిరియాలు వేసుకోండి. తర్వాత జీలకర్ర ఉంది కదండి, ఆ జీలకర్ర కూడా వేసుకోండి. ఇవి కొంచెం దోరగా వేయించుకోవాలండి. కొద్దిగా మాడిపోనియొద్దండి, మాడిపోతే చేదు వాసన వస్తాయి. ఒక గంట తీసుకొని దాన్ని కలుపుతూ దోరగా మనకి మిక్సీకి పౌడర్ పడేలాగా మీరు మాడిపోకుండా కలుపుతూ ఉండండి. ఇవి కలుపుతూ ఉండగా కొంచెం అలా వస్తాయి కదండి పొడి పొడిగా. అలా వచ్చినప్పుడు కరివేపాకు కూడా ఇందులోకి వేసుకోండి. ఇందులోకి వేసేసుకొని అది కూడా సేమ్ అలాగనే ఆకులు గట్టిపడేదాకా అలా కలుపుకోండి. అంతేనండి. అలా కలుపుకున్నారు కదా, స్టవ్ కట్టేసుకోండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని దీన్ని మిక్సీకి వేసుకోండి. వెల్లుల్లిపాయ రబ్బలు కూడా దీంట్లోకి వేసుకొని ఇట్లా బరక మిక్సీకి పట్టుకోండి. మరీ మెత్తగా అయితే బాగోదండి, అట్లా బరకగా ఉంటే సరిపోతుంది. ఈ చింతపండుని గుజ్జు తీసి పెట్టుకున్నారు కదండి, తొక్కు తీసి పడేయండి. ఆ చింతపండు గుజ్జు అలా ఉంచుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి, స్టీల్ గిన్నె. మీ ఇంట్లో ఏ గిన్నె ఉంటే అది తీసుకోండి. ఒక గిన్నెలో మన జోడ తప్పెలు అంటాం కదండి, ఆ జోడ తప్పెల్లో కరెక్ట్ ఒకటి వేసుకోండి, చాలు సరిపోతాయి నీళ్ళు, మంచి నీళ్ళు. ఇప్పుడు మనం ఆ ఇంగ్రీడియంట్స్ మిక్సీకి వేసుకున్నాం కదండి పౌడరు, అది ఈ నీళ్ళల్లో కలుపుకోండి. ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు ఉంది కదండి, ఆ చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకోండి. తర్వాత మనం ఇందాక సాల్టు, పసుపు తీసుకున్నాం కదండి, సాల్టు ఇందులోకి వేసుకోండి. మీకు సరిపడినంత సాల్ట్ మీరు టేస్ట్ చూసుకోండి. తర్వాత మీకు ఎంత సరిపోతే అంత సాల్ట్ వేసుకోండి. మరి ఎక్కువ కాకోకుండా కొంచెం మీ నోటికి సరిపడేంత, టేస్ట్కి సరిపడేంత. తర్వాత పసుపు కూడా అందులోకి వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గరిటె తీసుకొని కలిపెట్టుకోండి. అదిగోండి, కలిపెట్టేసాం కదా మొత్తం. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఉప్పు. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి సిమ్లో పెట్టుకోండి. స్టవ్ని ఒక గిన్నె పెట్టేసి ఒక 3-4 స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ, పామ్ ఆయిల్ కానీ, మీరు ఏది తింటే అది, శనక్కాయ నూనె కానీ ఏది తినాలనుకుంటే అది, లేదంటే నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, బాగుంటుందండి. నెయ్యి వేసుకున్నా కూడా, నెయ్యి వేసుకున్నా సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు పెద్దుల్లిపాయలు ఉన్నాయి కదండి, ఇందాక ఆ పెద్దుల్లిపాయ కట్ చేసి ముక్కలుగా, అలా పొడవు ముక్కలుగా తీసుకొని ఇందులోకి వేసుకోండి. నూనె కాగిన తర్వాత
ఈ పెద్దుల్లిపాయలు కొంచెం గోల్డెన్ రంగులోకి రావాలండి. గోల్డెన్ రంగులోకి వస్తే మంచి టేస్ట్ ఉంటాయండి. మరీ నల్లగా అయిపోతే మరి చేదుగా వస్తాయండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా మీరు కలుపుతూ ఉండండి. అలా చూసుకుంటూ ఉండండి. అదిగోండి చూడండి మగ్గుతున్నాయి కదండి. సిమ్లో పెట్టుకుంటే మాడిపోవండి. అలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. అదిగోండి ఇప్పుడు గోల్డెన్ రంగులో కలర్లోకి వస్తున్నాయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి కరివేపాకు, తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవి వేసుకొని మళ్ళీ కలిపెట్టుకోండి. సిమ్లో పెట్టుకోండి స్టవ్ని. అలా కలిపెడుతూ ఉండండి. దగ్గరుండి కలిపెట్టుకుంటూ ఉండండి. ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదండి మిశ్రమము, రసంకి కావాల్సింది. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఆ రసాన్ని ఇందులోకి పోసుకోవాలండి. ఇదిగోండి వేగినాయి కదండి. మాడిపోనియొద్దండి. అలా కొంచెం అట్లా మగ్గిన తర్వాత మగ్గినాయండి. ఇప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న రసాన్ని ఇందులోకి వేసేసుకోండి. కలిపెట్టుకోండి. అడుగున ఆ మిశ్రమం ఉండిపోతుంది. అలా కలిపెట్టి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక్క 10 నిమిషాలు దీన్ని బాగా మరగనివ్వండి. ఎందుకంటే ఈ మిరియాల్లో, జీలకర్రలో, కరివేపాకులో ఉండే రసమంతా దాంట్లో శక్తి ఉంటుంది కదండి, అదంతా ఇందులోకి వచ్చేస్తుందండి. ఒక 10 నిమిషాలు మరిగిన తర్వాత ఈ కొత్తిమీర ఉంది కదండి, కట్ చేసి అందులోకి వేసుకోండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక్క నిమిషం అలా స్టవ్ మీద పెట్టేసి దాన్ని కూడా ఆ కొత్తిమీరలో ఉన్న రసం కూడా ఇందులోకి దిగిపోయేలాగా కాసేపు ఒక్క నిమిషం అలా స్టవ్ మీద ఉడకనియండి. ఈ రసం రోజుకి ఒకసారైనా తింటే మంచి ఆరోగ్యం అండి. అసలు మిరియాల రసము దీన్ని దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు రోజుకి 2 పూటలు తిన్నారనుకోండి, మధ్యాహ్నం, రాత్రికి 2 రోజుల్లో మీకు దగ్గు, జలుబు మటుమాయమైపోతుందండి. అసలు ఇది అన్నంలో, వేడివేడి అన్నంలో రసము, ఇందులోకి టచ్చింగ్కి ఆవకాయ బద్దె లేదంటే శనక్కాయల పొడి వేసుకొని తింటేనండి సూపర్ ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఎంత సూపర్ ఉంటుందంటే మళ్ళీ మీరు మిరియాల రసం కావాలంటారు. అంత సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని తింటే. కానీ మిరియాలు ఎక్కువ ఇవ్వకండి, కొన్ని వేసుకోండి. మరి మీకు ఎక్కువ ఘాటు వచ్చేస్తాయి మిరియాలు. మీరు తాగేలాగా ఉండాలి. ఇంక అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసుకొని మనం సర్వ్ చేసుకోవటమేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. మర్చిపోవద్దండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ నొక్కండి. నేను ఏదైనా వీడియోస్ చేస్తే మీకు వెంటనే ఆ వీడియోస్ మీకు వచ్చేసేలాగా ఉంటాయి. దయచేసి గంట సింబల్ నొక్కండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.